నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావన్న సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు పరిశీలన, నిర్వాసితులతో సమావేశం. ఒంగోలు 1-2 పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజాబాబు, బోర్డు ఈడీ విశ్వశ్రీ. రైతుల కష్టాలు అర్థం చేసుకొని అమ్మకానికి వచ్చిన బేళ్లను కొనుగోలు చేయాలని సంస్థలను ఆదేశించిన కలెక్టర్. కలెక్టరేట్ ముట్టడించిన రైతు సంఘాల నాయకులు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని డిమాండ్. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని సీఎం చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు, లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పని పెట్టి నాకు ఎట్టి పరిస్థితిలో 30వ తారీఖు చేయకపోతే ఐఎమ్ వెరీ క్లియర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి కూర్చొని ఈ సభా కార్యక్రమాన్ని మరింత పునరావాసం కింద రైతులకు 300 కోట్ల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు. సుంకేసుల గ్యాప్ పనులను 1998లోనే ప్రారంభించాం. గత ప్రభుత్వాలు కూడా మాలాగే చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది. మార్కాపురం జిల్లాలో పండ్ల తోటలు బాగా రావాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ నేతలు దిట్ట. వైసీపీ నేతలు కళ్ళు ఆర్పకుండానే అబద్ధాలు చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు వితండవాదం చేస్తున్నారు. వెలుగొండ పేరుతో వైసీపీ హయాంలో అనేక మోసాలు చేసింది. టన్నెల్ 2లో బోరు ఇరుక్కుపోయిన ప్రాజెక్టును ప్రారంభింపజేశారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగం గొప్పది. మీరు ఇచ్చిన భూముల వల్ల 4-5 జిల్లాలు బాగుపడతాయి. వెలుగొండ నీళ్లు వచ్చాక చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది. మాది ప్రజాప్రభుత్వం, అందరికీ లబ్ధి చేకూరుస్తాం. కరువు జిల్లా పరిస్థితులు తెలిసిన కలెక్టర్ను నియమించాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత, ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, వైపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి రక్షణ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాసింవలి మాది సుంకేసుల గ్రామం. ముందుగా మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్దాత లాంటి ఇల్లు, వాకిళ్ళు, సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవాళ ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి, మా యొక్క హక్కులు అడగటానికి కూడా మమ్మల్ని బంధించి ఇది చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ మాకు డబ్బులు ఇస్తున్నారు. మాకు అది చాలా సంతోషం. అదేవిధంగా 3 జిల్లాలకు మా పేరు చెప్పుకొని వాళ్ళకు మేము సిద్ధమయ్యాము. మాకు ఏ బాధ లేదు. మేము బయటకు వస్తే మేము బతకగలుగుతాం మా రైతులతోటి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది కాకపోతే మీరు ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు, మాకు డబ్బు ఇచ్చారు. కానీ మీరు ఈ ప్రాంత ఎవరైతే చదువుకున్న వారు ఇప్పుడు ఉన్నారో వారికి మీ ద్వారా ఏ విధంగా ఉద్యోగం కల్పిస్తారనేది మా యొక్క ఆలోచన సార్. అది మీరు మాకు మీ మాట ద్వారా మాకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా సంతోషం సార్. 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు మాకు జిల్లా ఇచ్చిన ధన్యవాదాలు సార్. మీకు మా ఏరియా ఉద్యాన పంటలు కానీ, పండ్ల తోటలు కానీ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి అన్ని పంటలు ఉన్నాయి సార్. మాకు ఫుడ్ ప్రాసెసింగ్గా ఉండి యూనిట్లుగా చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఈ రైతు కూడా మీ రుణం ఎప్పుడు తీసుకోలేను సార్.
మాకు R&R ప్యాకేజీ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మా ఇళ్లను మా ఊళ్ళను అన్నీ పోగొట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు మీ ద్వారా మా రైతులలో నీళ్ళ ఆనందం చూస్తున్నాం సార్. మేము ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ 1 సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం. రైతులు, కొనుగోలుదారులు టొబాకో బోర్డు సమన్వయంతో సానుకూలంగా పనిచేస్తే పొగాకు కొనుగోలులో వస్తున్న ఇబ్బందులు అధిగమించవచ్చని కలెక్టర్ రాజాబాబు అన్నారు. పొగాకు వేలం కొనుగోలులో జరుగుతున్న పరిణామాలను స్వయంగా తెలుసుకునేందుకు బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి ఒంగోలు 1-2 వేలం కేంద్రాలను సందర్శించారు. వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేస్తున్న తీరును పరిశీలించారు. వేలం జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. పొగాకు కొనుగోలు విషయంలో రైతులు ఆందోళనగా ఉండటంతో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈడీతో కలిసి వేలం కేంద్రాలను సందర్శించడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించి పొగాకు కొనుగోలుపై సమీక్షించి రైతులకు నిర్దిష్టమైన ధరలు కల్పించాలని కోరారని అన్నారు. పొగాకు కొనుగోళ్లలో వ్యాపారులు సాకులు వెతకడం కాకుండా రైతుల పరిస్థితి అర్థం చేసుకుని సులభతరం చేయాలని అన్నారు. ఎక్కువ దిగుబడి వచ్చినందున చివరి కేజీ అమ్మకం వరకు ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది పొగాకు బోర్డు నిర్ణయించిన మేరకు తప్ప అదనంగా 1 కేజీ ఉత్పత్తి కాకుండా సాగు చేపట్టేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నో బిడ్స్ని తగ్గించేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు, వ్యాపారులు, బోర్డు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 62 రోజుల పాటు వేలం ప్రక్రియ జరిగిందని, పొగాకు కొనుగోలుకు ఇండెంట్ ఇచ్చి ముందుకు రాని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈడీ విశ్వశ్రీ అన్నారు. రైతులు అన్ని రకాల గ్రేడ్స్ను వేలానికి తీసుకురావాలని, వచ్చే సంవత్సరం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పొగాకు పంటను 81 మిలియన్లకే పరిమితం చేశామని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, పొగాకు బోర్డు ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, ఆక్షన్ మేనేజర్ కేవి రామాంజనేయులు, ఆక్షన్ సూపరింటెండెంట్ నివేష్ కుమార్ పాండే, తులసితో పాటు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికి
62 రోజులు ఆప్షన్ జరుగుతుంది ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో. మార్చి నుంచి జూన్ వరకు చూసుకుంటే మీకు 3 నెలలు అయింది, కానీ నంబర్ ఆఫ్ ఆప్షన్ డేస్ చూసుకుంటే 62 రోజులు జరిగింది. అయితే మనం అనుకున్న పరంగా ఆప్షన్స్ అంత స్పీడ్గా అనేది జరగడం లేదు. రెండవ ఇష్యూ వచ్చేసి సరి అయిన రేటు రావడం లేదు. మూడో ఇష్యూ వచ్చేసి నో బిడ్స్. దీనికోసం అని చెప్పేసి మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 3 సార్లు రివ్యూ చేయడం జరిగింది. లాస్ట్ మీటింగ్ లో ఆయన కంపెనీలతోటి, తర్వాత మన రైతులందరూ కూడా ఒంగోలు నుంచి కూడా రైతులు వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడి సమస్య ఏంటి చేయడం జరిగింది. ఇక్కడ నేను 2 విషయాలు క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. మనకి 200 మినిమం యావరేజ్ వచ్చేటట్టుగా చేయమనంటే మనకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ చేయమని చెప్పేసి చెప్పాము. తర్వాత మన ఇక్కడ కూడా బయర్స్ ఉన్నారు, కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడి అది చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడైతే కంపెనీస్ పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదనేది మీరు అనుకోనక్కర్లేదు. నేను రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము ఎప్పుడైనా పొగాకు తీసుకొచ్చినప్పుడు ఆప్షన్ ప్లాట్ఫామ్ కి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది 30, 40, 50 ఏళ్ళ నుంచి మీరు సో రైతుల కోసమే ఆల్మోస్ట్ కలెక్టర్ అనేది కూడా రైతులకి ఇప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా రైతుల పక్షానే ఉంటాడు. సో దయచేసి బిడ్డర్స్ అందరూ కూడా మీరు మరీ స్ట్రింజెంట్ గా కాకపోకుండా ఇవన్నీ నెగోషియేషన్స్ ఎందుకు అవుతాయి, అసలు యాక్చువల్గా సీఎం దగ్గర కూడా ఇష్యూ ఎత్తుకెళ్ళవలసి వచ్చింది, కలెక్టర్ దగ్గర ఎత్తుకెళ్ళవలసి వచ్చింది. బికాజ్ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ పంట వచ్చింది, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం కాబట్టి మీరు కూడా దీనివల్ల అర్థం చేసుకోవాలి. అంతేగాని పాతదాన్నే పెట్టుకుని మనం అదే స్కేల్తో ఇది నాకు సిగరెట్లోకి రాదు, అందులోకి రాదు, ఇందులోకి రాదు అని చెప్పేసి కంపెనీస్ ఉంటే కనుక రేపు పొద్దున చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎస్పెషల్లీ కంపెనీస్ చెప్తున్నా నెక్స్ట్ టైం ఆల్రెడీ ప్రొడక్షన్ తగ్గించమన్నారు. సో ప్రొడక్షన్ తగ్గించమనంటే 80 మిలియన్ టన్స్ చేయమన్నారు. కాబట్టి ఈసారి టొబాకో బోర్డు వాళ్ళు మీకు ఇచ్చి దాన్ని మీరు అమలు చేయకుండా మేము అమలు చేస్తాం. లాస్ట్ టైం బ్లాక్ బెర్రీ ఉంది, దాన్ని చాలా సఫిషియెంట్గా మొత్తం టోటల్గా ఎవరిని కూడా ఎన్నిపోకుండా చేసాం. జిల్లా యంత్రాంగం అనుకుంటే అట్లా చేసేస్తుంది. సో మేము కూడా ఈసారి ఇన్వాల్వ్ అయ్యి 80 మిలియన్ టన్స్కి ఎక్కువగా ఎట్టి బస్సులో కొనుక్కోకుండా చేస్తాం. సో అప్పుడు కంపెనీస్ కూడా రేపొద్దున స్ట్రెస్ వస్తుంది. వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా రేపొద్దున ఈ టొబాకో కోసం ఇలాగే రైతులు మాకు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసేస్తే వాళ్ళ కంపెనీస్ ఏమవుతాయి, ఇప్పుడు కంపెనీస్ మూసుకోవాలి. సో అటువంటిప్పుడు కొంచెం మీరు కొంచెం లిబరల్గా ఉండి పంట మానేసేసి ఈ టైప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే రైతులు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇది అర్థం చేసుకోండి. మనం 140 మెట్రిక్ టన్నులకి మేము ఆర్డర్ ఇస్తే మీరు 240 చేస్తే ఆల్మోస్ట్ మీకు 100 మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా చేసినప్పుడు సో కొనడానికి కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. మీరేం చేస్తున్నారు, ఇందాక ఒక అబ్బాయిని అడిగాను నేను, బాబు నువ్వు ఎంత తీసుకొచ్చావు అని అంటే కనుక అతను తీసుకొచ్చింది ఒక 40 పేజెస్ తీసుకొచ్చాను. ఈ మార్కెట్ విషయం మాకు యావరేజ్ కాదు, కానీ ఇది ఎందుకు ఎక్కువ వేశారంటే ఇందులో ట్రేడ్ తప్పు ఉందండి. గతంలో 280 రూపాయలు ఇచ్చినటువంటి ట్రేడు చివరిలో 360 రూపాయలకు తీసుకెళ్లారు. ఎవరిదండి తప్పు ఇందులో? రైతులు ఏమాత్రం తప్పులే, ట్రేడ్ మాత్రం రాంగ్ చేశారు కనుక రైతులు ఆశతో ఆల్టర్నేట్ లేదు కనుక టొబాకో వేయటం జరిగింది. అందువల్ల దయచేసి రైతులు ప్రశాంతంగా ఉండాలంటే మన ఈడీ గారు చెప్పారు, ఇప్పుడు ఈ క్రాప్ కంట్రోల్ చేయాలన్నా రైతులకు మార్కెట్ రావాలన్నా 81 మిలియన్ ఇచ్చామన్నారు. ఇది ఎందుకు ఇచ్చారంటే మనకు డిమాండ్ రావడానికి, ఇప్పుడు ఉన్నటువంటి సరుకు అమ్ముడుకోవడానికి. అది టొబాకో బోర్డు నిర్ణయం చేశారు. కానీ ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఫస్ట్ క్లస్టర్ బాగానే ఉంది, 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్యలో కొన్నారు. అది కూడా నోబిట్లు ఒక రకంగా పోయినాయి, తక్కువ నోబిట్లు. కానీ రెండో క్లస్టర్ నుంచి 2 చెక్కులు ఇచ్చిన 25 ఏళ్ళ పొగాకు 18 ఏళ్ళకి 16 ఏళ్ళకి సేమ్ క్వాలిటీ అండి, సేమ్ క్వాలిటీ. మీరు అందుకనే ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్ మీరు. ఎందుకంటే మేము నిజంగా చెప్పులు తీసుకొచ్చి తీసుకుపోయినందుకు మేము కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం త్రైమాసిక పరిశీలనలో భాగంగా ఒంగోలు భాగ్యనగర్లో ఉన్న ఈవీఎం గోదాములను కలెక్టర్ రాజాబాబు పార్టీ నాయకుల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన గోదాముకు వేసిన సీళ్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
గోదాము తలుపులు తెరిచి అందులో భద్రపరిచిన వీవీప్యాట్లు, కంట్రోల్ బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు. డిఆర్ఓ మాధురి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు క్రాంతి కుమార్, కస్కుర్తి అంకరాజు, గుర్రం సత్యనారాయణ, షేక్ రసూల్, గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుగే సరిగా రాదు కొంతమంది. ఇక్కడ అక్కడ పైన గాలి ఆడకపోతే చెమ్మ మా ఇంటికి వచ్చారు బ్యాటింగ్ వచ్చినప్పుడు అడిగారు. ఈ డీటెయిల్స్ నువ్వు ఇవ్వాలా నాకు ఫామ్ ఇది యాక్సెప్ట్ అవుతుంది, దానికి ఏం లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్ డిఫరెంట్. బిఏలో యాప్లో కొట్టేసి జాగ్రత్తగా ఉంది సార్. ఓకే సార్. చలో వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని కోరుతూ గత 4 రోజుల నుంచి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లేటి కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెట్టింపు ఆదాయం వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తోందని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిలే దీక్షల్లో భాగంగా రైతులు మూకుమ్మడిగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు 2 ప్రధాన గేట్లను మూసివేశారు. రైతులు గేట్ల ముందు బైఠాయించారు. ఉదయం 11:35 నుండి కలెక్టరేట్లోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ తన సిబ్బందితో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంటే సిగరెట్ ఉన్నది. పోరాటం చేస్తున్నటువంటి పొగాకు రైతుల నాయకులు ఏం చెప్తారో, గతంతో పోలిస్తే వ్యవసాయం ముఖ్యంగా వర్జీనియా పొగాకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఖర్చులు ఎలా పెరిగినాయో, అవన్నీ విషయాలు మీతో మాట్లాడటానికి వాళ్ళు అడుగుతున్నారు. మీరు టైం ఏమంటే ఇప్పటికి 5 సార్లు ప్రతిసారి బ్రదర్ అంటాడు, ఇవ్వాలంటాడు, రేపు అంటాడు. ఇంతవరకు టైం ఇవ్వడానికి ఆయనకి తీరికలేదు. సరే, అది వాళ్ళ ఇష్టం, కాదంటలో మనం. కానీ వాళ్ళు చూస్తే పొగాకు బోర్డు వెబ్సైట్లో ఏం పెట్టిందంటే 2019-20కి 23-24కి మధ్యలో 5 సంవత్సరాలు పొగాకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపోయింది. 124 రూపాయల నుంచి 279 రూపాయలకి పెరిగింది. ఇదే పొగాకు బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పారు. వెంటనే నేను కూడా పెట్టాను, ఆ గొప్పతనాన్ని మెయింటైన్ చేయండి. ఆ గొప్పతనాన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ఆ 279 రూపాయలు ఇప్పించండి. ఇదే కదా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నారని మెయింటైన్ చేయండి, రైతుని కాపాడండి అని చెప్పి పెడితే ఇంతకు సమాధానం రాలా. మన చర్చ ఏంటంటే, ఎంత రైతుల దగ్గర కొనుగోలు చేశారు, అదనపు పొగాకు పేరుతోటి 200 మిలియన్లకు పైగా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా అంటే ఎక్కువై కాదు. కర్ణాటకలో 100 మిలియన్లు ఇస్తే 80 మిలియన్లే పండింది అని చెప్పారు. మరి ఎక్కడ ఎక్కువైంది? జింబాబ్వేలోనో జాంబియాలోనో ఎక్కువైంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. ఒకవేళ ఎక్కువైతే ప్రభుత్వం కంపెనీలు నిలదీసి మీరు ఏ రేటు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేయండి, అవసరమైతే మీ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పాలి.
280తో ప్రారంభించి మాడు కొనుగోలు చేయలేము, ఎందుకంటే రేట్ లేదని చెప్పారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, ధర ఉంటుంది, పాత అప్పులన్నీ పోతాయి అని చెప్పి అనుకున్నారు. కానీ నిరుడేమో లో గ్రేడ్ అక్కర్లేదు, డిమాండ్ లేదన్నారు. ఇప్పుడు లో గ్రేడ్ లేదు. పండంటి నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మిద్దామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ అన్నారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశానికి వలసలు వస్తున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారతదేశ రహితంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో మీకు దగ్గరలో ఉన్న ప్రతి పోలియో కేంద్రంలోకి వెళ్లి మీ బిడ్డలకు 2 పోలియో చుక్కలు వేయించాలని, దానితో పాటుగా తల్లిదండ్రులు బిడ్డల ఆధార్ కార్డు లేక తల్లిదండ్రుల ఆధార్ కార్డులను తీసుకుని కేంద్రానికి రావాలన్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉదయించి సాయంత్రం వరకు విజయవంతం చేద్దాం. అందరూ ఒక్కసారి చేయొద్దండి. మనందరూ బాధ్యత చెప్పండి. పోలియో నిర్మూలిద్దాం, పోలియో నిర్మూలిద్దాం, పోలియోని నిర్మూలిద్దాం. ప్రజలందరికీ కూడా రేపు జరుగు పల్స్ పోలియో ప్రోగ్రాం కొరకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. రేపు జూన్ 28న ఆదివారము పల్స్ పోలియో డే. ఇది భారతదేశం మొత్తం కూడా రేపు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళకి దగ్గరలో ఉన్న బూత్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 2 చుక్కల పోలియో మందు వేయించడం ద్వారా పోలియో జబ్బు రాకుండా మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు. 2014 తర్వాత మన భారతదేశంలో ఎక్కడా కూడా ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా కూడా మేమిచ్చే వ్యాక్సిన్తో పాటు మీ అందరూ తల్లిదండ్రులుగా మీరందరూ కూడా బాధ్యతగా మీ పిల్లలందరికీ కూడా రొటీన్ ఇమ్యునైజేషన్లో ఇచ్చే పోలియో చుక్కలతో పాటు ఇంజెక్షన్తో పాటు ఇట్లా అదనంగా జరిగే ఈ పల్స్ పోలియో ప్రోగ్రాముల్లో కూడా చుక్కలు వేయించడం ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఎక్కడ కూడా పోలియో కేసు రాకుండా ఉండాలంటే మటుకి రొటీన్గా ఇచ్చే వ్యాక్సినేషన్తో పాటు ఇట్లా అదనంగా ఇచ్చే పోలియో చుక్కలను కూడా తప్పకుండా వేయించాలి. ఎప్పుడు కూడా జూన్ నెలలో మనకి పల్స్ పోలియో ప్రోగ్రాం ఉండదు. ఈసారి ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన కారణం అరబ్ కంట్రీస్లో వార్ జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి చాలామంది మనకి ఇండియాకి వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కూడా పోలియో కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి సో అటు ఇటు రాకపోకలు ఉన్నాయి. కాబట్టి మనకేమైనా పోలియో కేసులు మళ్ళీ వచ్చే అవకాశం ఉందేమన్న ముందు జాగ్రత్తతో ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ జూన్ నెలైనా కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో మరొక్కసారి మా ముఖ్య మనవి, ప్రతి తల్లిదండ్రులు కూడా మీ బాధ్యతగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా మీ దగ్గరలో ఉన్న బూతుల దగ్గరికి తీసుకెళ్ళి పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే, మీరు బూతుల దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు మీ బిడ్డలకి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదంటే తల్లిదండ్రుల ఆధార్ అయినా తీసుకురావాలి. ఎందుకంటే మనం చేసే పని కూడా మొత్తం కూడా డాక్యుమెంటేషన్ ఉండాలని ప్రభుత్వం వారు దీనికి ఏపీ పల్స్ పోలియో యాప్ అని కూడా ఒకటి పెట్టారు. సో ప్రతి బిడ్డ కూడా చుక్కలు వేయించుకున్న తర్వాత ఫింగర్ మార్కింగ్తో పాటు వాళ్ళకి పోలియో చుక్కలు వేశారా లేదా అన్నది కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డకి ఆధార్ ఉంటే ఆధార్ తీసుకురండి, లేదంటే తల్లిదండ్రుల ఆధార్ అయినా తీసుకొని తప్పకుండా రావాలండి. ఇది మర్చిపోవద్దు. లక్ష్యానికి మించి పొగాకు పంట ఉత్పత్తి పెరిగింది. కష్టంలో ఉన్న రైతుకు అండగా నిలబడాలి. రైతుల కష్టాలను అర్థం చేసుకుని అమ్మకానికి తెచ్చిన బేళ్లను తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ రాజాబాబు దిశానిర్దేశం చేశారు. పొగాకు కొనుగోళ్ల తీరును పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీతో కలిసి స్వయంగా పరిశీలించిన అనంతరం త్రోవగుంట వేలం కేంద్రంలో కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉత్పత్తి ఎక్కువ ఉందని కొన్ని
గ్రేడ్లే కొంటామంటే కుదరదని, రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండదని కలెక్టర్ అన్నారు. బేళ్ల కొనుగోలు తిరస్కరణ పూర్తిగా తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు మాత్రమే పొగాకు సాగు చేసేలా కఠినంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని అన్నారు. అన్ని గ్రేడ్లు కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం నుంచి ఒత్తిడి ఉందని, కొనుగోలు సంస్థల యజమానులకు నచ్చచెప్పి ప్రతి బేలు కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడి ఎక్కడైనా ఒక్క రైతు చేయకూడని పని చేస్తే దానికి కంపెనీలను బాధ్యులను చేస్తామని అన్నారు. ఇప్పుడు ఇబ్బంది సమయంలో ఎవరైతే కొనుగోలు చేస్తారో అలాంటి సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కొనుగోళ్లకు ఇండింటిచ్చి కొనుగోలు చేయని సంస్థలపై చర్యలకు వెనుకాడేది లేదని అన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేలానికి సహకరించాలని ఈడీ విశ్వశ్రీ కోరారు. ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. 100% మేమే ఉండి మరి వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ప్రయారిటైజ్ చేయలేము. సో కంపెనీస్ అప్పుడు చాలా నష్టపోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ రోజు కూడా మనం ఏం చేస్తాము, సీఎం గారు కూడా ఎక్కువ ఏం పెట్టుకోకుండా అట్ ఎన్ యావరేజ్ ఆఫ్ 200 వచ్చేలాగా చేయండి అని చెప్పేసారని, లీస్ట్ నుంచి హై క్వాలిటీ వర్క్ కూడా మీరు కంపేర్ చేసుకుని ఆ రేట్ వచ్చేలా చేయమని చెప్పేసి అన్నారు. మీరందరూ కూడా కంపెనీస్ అందరూ కూర్చొని మనం ఇలా 200 వచ్చేలాగా ప్రతి పేరుని మనం ఈ రేట్ పట్ల కొనుక్కుందామని చెప్పేసి మీరు అని ఫార్మర్స్కి ఏదైనా హెల్ప్ చేస్తే హెల్ప్ జరుగుతుంది. అంతేగాని ఇది కుదరదండి, ఈ కలర్ మాకు నచ్చదండి, ఈ టైప్ ఆఫ్ కబుర్లు ఆడించుకుంటే మనం ఓన్లీ ఇక్కడ మీరు ఫ్రంట్ ఎండ్లో ఉండి మాట్లాడే విషయాలు మీరు ఒకసారి ఇమీడియట్గా బ్యాక్ వెళ్ళిపోయి కంపెనీకి వెళ్ళి ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి ప్రెజర్ ఉంది, సో డిస్ట్రిక్ట్ నుంచి ప్రెజర్ ఉంది, ఇది మాత్రం మనం కొనాలని అంటున్నారు, కొంచెం లేబరేజ్ చేయమంటున్నారు అని మీరు చెప్పాలి. పిల్లల ఆరోగ్యం నిమిత్తం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవ్యారెడ్డి తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతి సచివాలయంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి వారికి పోలియో వ్యాధి రాకుండా కాపాడుకోవాలని అన్నారు. చిన్నారులలో పోలియో వ్యాధి వారి జీవితాలను అంగవైకల్యానికి గురిచేసి జీవితాంతం వారిని మనోవ్యాధకు గురిచేస్తుందని, పోలియో మహమ్మారిని కేవలం 2 చుక్కల పోలియో వ్యాక్సిన్తో తరిమికొట్టి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని అన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉంటున్న కారణంగా చిన్నారులను పోలియో బూతుల వద్దకు ఉదయాన్నే తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పోలియో వ్యాధి పట్ల అప్రమత్తం చేసే నిమిత్తం నిర్వహించిన ర్యాలీలో సాయి శ్రీనాథ్, శ్రీలక్ష్మి, పద్మావతి, నాగేశ్వరరావు, అజిత కుమారి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖు ఆదివారం మనకు పల్స్ పోలియో ఆదివారం అనేది జరుగుతుంది. మన దగ్గర అప్పుడే పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు ప్రతి చిన్నారికి 2 చుక్కల పోలియోలు ఖచ్చితంగా వేయాలి. అనారోగ్యంతో ఉన్నా సరే ఆ రోజు వేయాలా లేదా అనేది ఒక మెడికల్ ఆఫీసర్కి చూపించే చుక్కలు వేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, శనివారం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా పోలియో చుక్కలు అనేది వేయించుకోవాలి. ఇది 3 రోజుల ప్రోగ్రామ్ అండి. ఇవాళ 28వ తారీఖు ఒక మొదటి రోజు మాత్రం బూతుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 days హౌస్ టు హౌస్ చుక్కలు కూడా వేయడం అనేది జరుగుతుంది. కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రామ్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. సంజీవని లాంటి కార్యక్రమాల అమలుకు ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. మంచి అలవాట్లు, ఆహారం, వ్యాయామం, మంచి ఆలోచనలతో మన ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకాన్ని ప్రారంభించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి సిరిధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటివి తీసుకోవడంతో ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. పంటలపై విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా రైతుల కోసం ఒక యాప్ తెచ్చామని, ఆ దిశగా రైతులను చైతన్యపరుస్తున్నామని అన్నారు. మన దగ్గర నుంచి ఎగుమతి చేసిన మిరపలో క్రిమి సంహారకాలు ఉన్నాయని చైనా తిప్పి పంపిందని అన్నారు. మన ఆక్వా ఎగుమతుల్లో క్రిమి సంహారక అవశేషాలున్నాయని జపాన్, అమెరికా తదితర దేశాలు తిప్పి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకనే హానికరం కాని ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించి ఎగుమతి చేయాలని సూచించారు. 20 లక్షల ఎకరాలతో దేశంలోనే అత్యధికంగా ప్రకృతి సేద్యంలో ఏపీ ముందు ఉందని అన్నారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నామని హామీ ఇచ్చారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత, ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి,
రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, వైపాలెం దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరు ఎరక్షన్ బాబు, డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడూ లేనంత అభిమానం చూపించారు, ఉత్సాహం చూపించారు. మీ అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. చిరకాల వాంఛ మార్కాపూర్ జిల్లా కావాలని నేను మొట్టమొదటిసారిగా జిల్లాలు పునరుద్ధీకరణ చేశానంటే అది మార్కాపూర్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు చేశాం. ఒక పార్లమెంట్లో రెండు జిల్లాలు తీసుకొచ్చాం. ఒకటి ప్రకాశం, 2 మార్కాపురం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీర్వాదాలు మా అందరికీ కొండంత బలం. మీరు ఎప్పుడూ ఇదే విధంగా దీవిస్తూ ఉంటే ఎక్కడికక్కడ సంపూర్ణ సమైక్యతను చాటుతూ ఉంటే మేము కొండనైనా ఢీకొనే శక్తి మాకు వస్తుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2 పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను. సంజీవనితో సంపూర్ణ ఆరోగ్యం, అన్నదాతకి సాగునీటితో ఆదాయం పెంచే 2 కార్యక్రమాలు కేఎస్ పల్లికి వచ్చాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఉండే ఆనందం ఎందులో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి పరపతి పెరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ పైన మోజు తగ్గి 1,00,000 మంది పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే అది ఎన్డీఏ సత్తా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో సంజీవిని కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత నేడు మన మార్కాపురం జిల్లాలోని కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేయడం మనం జిల్లాకి గర్వకారణం. ఈ సందర్భంగా మన మార్కాపురం జిల్లా ప్రజలు మరియు జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్కాపురం జిల్లాలో సంజీవిని కార్యక్రమం కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనితో పాటు కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అవసరమైనటువంటి సాంకేతిక సదుపాయాలు, మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఆభా ఐడిని నమోదు చేయించి డిజిటల్ సంజీవిని హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది సార్. తమరి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్.
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు 73 ఏళ్ల కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి రామకృష్ణన్, భారతీ రాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లధ చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా 16 వేతినిలే తెలుగులో 16 ఏళ్ల వయసులో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో చిత్రాల్లో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే కాక కథ రచయితగా, సంగీత దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనై ముడిచ్చు తెలుగులో 3 ముళ్ళు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. స్క్రీన్ ప్లే మాంత్రికుడుగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. డీఈఓ వచ్చి సమాధానం చెప్పాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. కొద్దిసేపు నినాదాలు చేసిన అనంతరం మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపు నినాదాలు చేసిన అనంతరం మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ వారితో మాట్లాడి శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. జిల్లా విద్యాశాఖ అధికారి తమ వద్దకు వచ్చి సమాధానం చెప్పాలంటూ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గురునాథ్ పట్టుబట్టారు. డీఈఓ కాన్ఫరెన్స్లో ఉన్నారని, ముగ్గురిని లోపలికి పంపిస్తామని సీఐ చెప్పి వారిని అక్కడి నుండి పంపించివేశారు. ఈ యొక్క జిల్లాలో ఎన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలల్లో ఒక పర్మిషన్ లేకుండా అదేవిధంగా విచ్చలవిడిగా ఏదో షాపింగ్ మాల్ బుక్స్ అమ్మినట్టు అదేవిధంగా యూనిఫామ్ అమ్ముతున్నారు. ఈ యొక్క డిఈఓ గారికి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా సరే ఎటువంటి రెస్పాండ్ లేదు. అదేవిధంగా ఈ యొక్క డిఈఓ గారు ఎంఈఓ దగ్గరికి లెటర్ ఇచ్చినా సరే ఆ ఎంఈఓ గారు కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఒంగోలు మండలంలో ఈ యొక్క లెటర్ అయ్యా ఇన్ని స్కూల్లో యూనిఫామ్ అమ్ముతున్నా అంటే నాకు అదంతా తెలియదు, నేను ప్రైమరీ ఒకటి చూస్తానని చెప్పి అంటున్నారు. అదే డిఓ చెప్తే డిఓ గారు ఏమంటున్నారంటే నేను ఎంఈఓ చెప్తా అంటున్నారు. అంటే మీ ఇద్దరు విద్యార్థుల జీవితాలతో చెడుగుడాట ఆడుతున్నారని అడుగుతున్నాను నేను.
అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యలు తీరుస్తామని చెప్పి వచ్చిందో అదేవిధంగా రానున్న వ్యవసాయ సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే జిల్లాలో పొగాకు సాగు చేపట్టేలా కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని దీక్షలు చేపట్టారు. కలెక్టర్ రాజాబాబును వివిధ రైతు సంఘాల ప్రతినిధులు కలిసి రైతుల సమస్యలను వివరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ వ్యాపార సంస్థల ప్రతినిధులకు కొనుగోళ్లపై దిశానిర్దేశం చేయడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు పొగాకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కొనుగోలు సంస్థల ప్రతినిధుల వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదని అన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే మేము కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, లలిత కుమారి, వీరారెడ్డితో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఈ అతనికి వచ్చిన బేడ్లు 4 బేడ్స్ ఉన్నాయి మొత్తం తోటలు వేసేటప్పుడు. ఇది యాక్చువల్గా లీస్ట్ ఉన్నది రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయకుండా మనం అట్లా ఇది కూడా బిడ్డింగ్కి వెళ్ళాలంటే అది లీస్ట్ ఎంత అయితే బాటమ్ ఉందో బాటమ్ వేశారు. సో అది మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 200 దాటుతుంది. దట్ ఈజ్ వాట్ అది మనం చేసుకుని చేయాలని చెప్పేసి అన్నది. అంతేగాని దానికి ఎఫ్ అయితే ఇంత కొనాలి అంత కొనాలంటే బెడ్రస్ వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు కదా, అప్పుడు మనం అక్కడ చూసుకుని వాళ్ళకి లో లేకుండా చేసుకోవాలి. సో ఈ కలర్ కొంచెం బాగానే ఉంది కదా, ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు, బాగానే ఉంది కదా కలర్ అని చెప్పేసి అంటే ఇప్పుడు తీయమని అంటారు. అయినప్పుడు కూడా నీ యాటిట్యూడ్ ఏంటి అని చెప్పేసి గట్టిగా వాడిని మందలించమనే జరిగింది. అంటే నువ్వు కొనమని ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ యాటిట్యూడ్, కంపెనీస్ యాటిట్యూడ్లో ఏ విధమైన మార్పు రాలేదు. అర్థమైందా? మీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు కాబట్టి సో అది రాలేదు. సో అది ఎట్లా పెట్టండి దొరకకుండా చేస్తామని కూడా వాళ్ళకైతే మనం చెప్పడం జరిగింది. నాకున్న దాని మీద ఏంటంటే దాంట్లో నేను ఫర్దర్గా రేపు పొద్దున ప్రొడక్షన్ వేయించను అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వారు రైజ్ చేసింది. రేపు నెక్స్ట్ టైం అయితే జరగదు. వాడు వచ్చి మీరు ఏంటి అని చెప్పేసి వీళ్ళు వచ్చి కంపెనీలు వేయించిన అది జరగకుండా మేము 100% అది ఇన్సూర్ చేస్తాం. అదేవిధంగా కంపెనీస్ని కూడా వైడ్గా కొనమని చెప్పేసి చేస్తాం. ఇప్పుడున్న రిజెక్షన్ 20% ఉంటే కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఒంగోలు పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో కేంద్రీయ విద్యాలయాల 55వ అండర్-14 బాలుర రీజనల్ ఖోఖో స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందని అన్నారు. చదువుల్లో కూడా చురుగ్గా రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. చదువులో కూడా చురుకుగా రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు చక్కగా ఆడాలని ప్రిన్సిపల్ మనీష్ కుమార్ కోరారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఓటమి ఎదురైతే దానిని కసిగా విజయవంతంగా మలుచుకోవాలని సూచించారు. పిఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం, ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్ శ్రీదేవి, డాక్టర్ దేదీప్య పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Your presence has filled this venue with enthusiasm, energy and the true spirit of sportsmanship. We are deeply honored by the gracious presence of our chief guest, Shri T. Venkateshwaru sir, DMHO, Ongole, whose leadership and commitment to youth development continue to inspire us, sir. We also extend our sincere gratitude to our guest of honor, our special guest,
Madam Dadipya, Madam Dr. A.C. Devi, and JNV Principal Sri C. Sivarama sir. It's a privilege to stand before you today as a District Medical and Health Officer of this district. I am thrilled to welcome you all to the beautiful campus of PM Sri Kendriya Vidyalaya, Ongole, as you are here for the inaugural ceremony of the prestigious KVS Regional Sports Meet 2026. As I look out across this assembly, I see bright faces of approximately 75 members here, talented young students and athletes, escorts and physical education teachers and experts who have traveled from various schools across the region to be here for this Under-14 Kho-Kho tournament. Seeing you all gathered together is a powerful reminder of importance of national integration. You are bringing different communities. Kendriya Vidyalaya has always been a powerhouse for building character, and today I just don't see students, but I see tomorrow's champions, torchbearers of this nation. And children, as you step onto the field, just remember one thing: winning is fantastic, no doubt, but the score line is just half the story. The true victory lies in your grit. It lies in the way how you dust yourself off after a fall, or how you trust your teammates. ఒంగోలు పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 55వ అండర్-14 బాలుర రీజనల్ ఖోఖో స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్ మీట్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్లో ఒంగోలు, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేటతో పాటు హైదరాబాద్ నుండి 3 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ కుమార్ జట్లను ముఖ్య అతిథికి పరిచయం చేశారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్స్లో విజేత జట్టుకు ట్రోఫీ, సర్టిఫికేట్లు అందించనున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో శని త్రయోదశి అనురాధ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వులతో పూజలు చేయడం వల్ల ఎంతటి ఫలితం లభిస్తుందో అంతకంటే మిన్నగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రదక్షిణలు చేయడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయని వేద పండితులు వంగల హరిశంకరావధాని తెలిపారు. लक्ष्मी
संदीप नाम हिस्सा శని త్రయోదశి కృష్ణపక్షాలు శుక్లపక్షంలో ఇవాళ త్రయోదశి శనివారం, అందులో అనురాధ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. శనివారం ఆంజనేయ స్వామి వారి జన్మ వారం. తర్వాత త్రయోదశి ఈ రోజున శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ వద్ద ప్రతిష్ఠించ తలపెట్టిన భారీ శ్రీ రామనామ స్తూపం ప్రతిష్టాపన కార్యక్రమం వాయిదా వేసినట్లు ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు తెలిపారు. 72 అడుగుల శ్రీ రామనామ స్తూప నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలో ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్ని పనులు పెండింగ్లో ఉండటం వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు. మాఘమాసంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరకొండ పుణ్యక్షేత్రంలో 72 అడుగుల శ్రీరామనామ స్తూపం నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ నెల ప్రతిష్ఠించాలి అనుకున్నప్పటికీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండటం వలన దాని వల్ల మనం వాయిదా వేయటం జరిగింది. తర్వాత మనకి ఉత్తరాయణంలో దేవతా ప్రతిష్టలకు శ్రేష్టమైనటువంటిది కాబట్టి సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుమారు మాఘమాసంలో ఎప్పుడు ముహూర్తం మంచిదిగా ఉంటే అప్పుడు మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుతుంది. జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తాం కాబట్టి అప్పుడు అందరూ కూడా పాల్గొనవచ్చు. ఈలోపు కూడా వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందించి త్వరగా పనులు పూర్తయ్యేటట్లుగా తోడ్పడవలసిందిగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావన్న సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు పరిశీలన, నిర్వాసితులతో సమావేశం. ఒంగోలు 1-2 పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజాబాబు, బోర్డు ఈడీ విశ్వశ్రీ. రైతుల కష్టాలు అర్థం చేసుకొని అమ్మకానికి వచ్చిన బేళ్లను కొనుగోలు చేయాలని సంస్థలను ఆదేశించిన కలెక్టర్. కలెక్టరేట్ ముట్టడించిన రైతు సంఘాల నాయకులు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. వెనక్కిపోయి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు పోయి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.